హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ని. అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మీ ముందుకు వచ్చానంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్దామని మీ ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే మనకి సమ్మర్ మీకు తెలిసిందే. సమ్మర్ అయితే ఎంతగానో ఇబ్బంది అయితే పడుతుంది. చాలా మటుకు కూడా ఎండ వేడి తట్టుకోలేక ఎన్నో మంది పడిపోతున్నారు. దయచేసి నల్లదమ్ములు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఎండాకాలంలో పని చేసినప్పుడు కూడా మంచిగా వాటర్ తాగి కనీసం ఒక రోజుకు 5 లీటర్లు వాటర్ తాగి మీ హెల్త్ బాగా చూసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజైతే మన ప్రముఖ వ్యక్తి మా బ్రదర్ ఫిషర్మన్కి అయితే మీకు ఇంటర్వ్యూ చేశాను, మీకు తెలిసిందే. అతనితోనైతే మన ముఖాముఖి అయితే ఈరోజు మనం మాట్లాడుకోవట్లేం. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రపంచంలోని ఇది సంవత్సరం మొత్తం కూడా అందరికీ పనులు ఉన్నాయి. ఆటో డ్రైవర్కి, మెకానిక్కి, ఒక్కొక్క వృత్తి, ప్రతి ఒక్క వృత్తికి అయితే జాబ్లు అయితే ఉన్నాయి. డైలీలో అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారు, కానీ ఒక్కరికే డ్యూటీలు అయితే లేవు ఫ్రెండ్స్. అది కూడా ఎవరంటే ఫిషర్మన్కి. ఎందుకంటే ఈ 3 నెలలు రెస్ట్ ఎందుకు ఇస్తారంటే, చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చేపలు ఉత్పత్తి అవ్వడానికి, అంటే చేపలు పుట్టి పెరగడానికి, దానికోసమని 3 నెలలు అయితే మాకు మత్స్యకారులకి అయితే ఈ 3 నెలలు బోట్లు అయితే అన్సీజన్గా బోట్లు అన్నీ కట్టేస్తారు. తర్వాత ఇంకేంటంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు మాకు ఆదుకొని ఇంట్లో ఉన్నప్పుడు కూడా 18,000 చెప్పిన మత్స్యలో డబ్బులు అయితే ఇస్తారు. ఎందుకంటే ఆ నెల మొత్తానికి అయితే ఒకసారి ఇస్తాను. ఎందుకంటే మిగతా 3 నెలలు కూడా మేము ఆ డబ్బులతో బతకాలని గవర్నమెంట్ అయితే ఆదుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే కేంద్ర మంత్రి పరిపాలన ఉంది కాబట్టి ఈ ఈ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ 3 నెలలు కూడా డబ్బులు అయితే ఇంకా ఎవరికి మత్స్యకారులకి అయితే డబ్బులు అయితే పడలేదు. చెయ్యొత్తులు అయితే డబ్బులు చాలా మటుకు పడ్డాయి. ఈరోజైతే మన మన గురుగారితో అంటే మనం ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడాలనుకొని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను కంబాల చందాని మాట్లాడుతున్నాను. ధనరాజు మత్స్యకారులు నేను అనిల ద్వారాగా నేను ఇంటర్వ్యూ చేయడానికి మొన్న ఒకసారి మాట్లాడాను కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి నేను మత్స్యకారుల కోసం నేను మాట్లాడుతున్నాను. మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ బోట్లు కట్టేశారు కదా, చాలా ఇబ్బందిగా ఉంది. మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఇప్పుడు బోట్లు కట్టేశారు కదా, ఈ సంవత్సరం పాటలు పెద్దగా లేక చిన్న ఇబ్బంది ఉంది. ఈ బోట్లు ఇచ్చిన దాకా ఫిషింగ్లు ఎలా ఉంటాయో తెలియదు. అందుకని అన్ని ద్వారాగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. అది నేను చెప్పబోతుంది అలా ఉంది. గారు ఇప్పుడు మనకి 2 నెలలు బట్టి మనకి ఆఫీసర్ బోట్లు గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా ఫండ్స్ అయినా వస్తాయా? గవర్నమెంట్ ద్వారాగా మత్స్యకారులకి ఏం రాదండి. కాకపోతే ఏంటంటే మత్స్యకారుల గురించి ఏం రావు. గవర్నమెంట్ ద్వారాగా మత్స్యకారులు బోట్లో డబ్బులు వేస్తారు కదా, అదే గవర్నమెంట్ డబ్బులు ఈ మత్స్యకారులకు అందవలసింది. ఇంకా మత్స్యకారులు అంటే మాకు జాబు ఇవి రాదు. మత్స్యకారులకు డబ్బులు వేస్తారు కదా బోట్లో, అయ్యే గవర్నమెంట్ డబ్బులు. మాకు వేరేది మాకు లేదు. కష్టపడి సముద్రంలో కష్టపడి మనం బతకవలసిందే. దానిలో దొరికితే కాలు చెల్లించుకోవడం, లేకపోతే ఇబ్బంది ఉంటుందండి. మా పరిస్థితి, మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, అంటే మత్స్యకారులకి ఎంత ఇబ్బందులు ఉంటాయో. అంటే ఒక 3 నెలలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఎంతకన్నా స్ట్రగుల్ అవుతారు, బాగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కష్టపడకపోతే కడుపు జరగదు. అతను వెళ్తే తన ఆవిడ, తన పిల్లలు ఇద్దరైతే జీవనోపాధి అయితే హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే 3 నెలలు కూడా ఎంతగానో స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక 3 నెలలు బట్టి కూడా ఈ మధ్యలో మీకు కేంద్ర మంత్రి పరిపాలన కూడా డబ్బులు అయితే మనకైతే రాలేదు. ఇప్పుడు దాని గారు, ఇప్పుడు మనం వేటకి వెళ్తారు కదా మీరు, ఒకవేళ తుఫాన్ వచ్చిందనుకో మీకు ఎలాగా దాని నుండి తప్పించుకోవాలని మీకు ఎలా తెలుస్తుంది? లేకపోతే మీకున్న దగ్గరలో ఏదైనా వాటర్ ఏరికైనా మీరు వెళ్ళిపోతారా? మనం సముద్రంలో ఉండేటప్పుడు తుఫాను వచ్చిందంటే
మాకు తెలిసిపోద్ది. కెరటాలు పెద్దగా లీస్తాయి, సముద్రం అల్లకొలాలుగా ఉంటుంది. దాని ద్వారా మాకు తెలిసిపోద్ది. ఓనర్ కూడా మాకు ఫోన్ చేసి తుఫాన్ వస్తుంది దానికైనా వచ్చేయండి, లేదంటే ఎక్కువైపోతే జట్టుకైనా వచ్చేయని ఫోన్ చేస్తే మేము వచ్చేస్తాం. మాకు సముద్రం పెట్టి తుఫాన్లు మాకు తెలిసిపోతుంది. ఏటండి మెసేజ్ ద్వారా కూడా మాకు తెలిసిపోతుంది. అదే మెసేజ్ల ఫోన్లు అవ్వకపోతే ఎసలో మాకు చెప్తారు దగ్గరికి వచ్చి, ఆ తుఫాన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయండి, దానికైనా వెళ్ళిపోయండి, లేదంటే ఎక్కువ అయిపోతుంది జట్టుకైనా వెళ్ళిపోయండి, ఓనర్లు ఫోన్ చేయండి అనేటట్టు మాకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చినంత వచ్చేస్తాం జట్టుకి. లేదు పర్వాలేదు అనుకుంటే దానికి వచ్చి యాంకర్ పడుతున్నాం. చూసారా ఫ్రెండ్స్, అంటే సముద్రంలో ఎంతగానో సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ మనం ఇక్కడ ల్యాండ్ మీద ఉన్నప్పుడు కూడా మనం వర్షం వచ్చినా గాలి వచ్చినా ఏట్రా బాబు ఇలా వచ్చేస్తుందని మనం ఎంతగానో భయపడిపోతాం. కానీ వారు ప్రాణాలు తెగించి జీవనోపాధి కోసం అయితే సముద్రంలో ఉండి కష్టపడుకుంటారు. ఆ కెరటాలకి ఆ వర్షంకి ఎంతగానో భయం వేస్తుంది. కానీ అక్కడైతే ఇబ్బంది అయినా ఏదైనా వాళ్ళ ఇండియన్ నేవీ వాళ్ళు ఆదుకుంటారు, రక్షిస్తారు. చాలా మట్టుకు కూడా నా స్నేహితులు కూడా అండి ఈ తుఫాన్లకి 2-3 అయితే చనిపోయినారు కూడా ఉన్నారు. ఎందుకంటే చెప్పుకోలేము, సముద్రం అంటే ఇది దేవుణ్ణి కొడుకులాంటిదే. ఎందుకంటే వెళ్ళి తిరిగి వచ్చిన దాకా మనకి తెలియదు వస్తున్నామా రావట్లేదా ఏంటా అని. అలాంటి సమస్యలు అయితే మనకి మొత్తం ఉంటాయి. అలాగా ఎంతగానో మనం మత్స్యకారులైతే ప్రాణాలు తెగించి సముద్రంకి వెళ్ళి వేటాడుతారు. మరి ఏంటి ఇప్పుడు మీకు సముద్రంలో ఉంటారండి, మీరు సముద్రంలో ఉన్నప్పుడు సపోజ్ మీకు రేషన్ ఎక్కిస్తారు. రేషన్ కాకుండా బోట్ ఇంజిన్ ఆగిపోయింది, మీరు మంచి వేటలో ఉన్నారు, బోట్ ఇంజిన్ ఆగిపోతే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెం వివరించండి మాకు. సముద్రంలో తుఫాన్ వచ్చేటప్పుడు ఒకవేళ మనం వేసుకుని రాసిన ఎక్కువ వేసుకుంటాం. ఒకవేళ ఇంజిన్ ఆగిపోయింది అనుకో, రాసిన గారు తినడము, లేదంటే ఫోన్ లేకపోతే ఓనర్కి ఇలా ఉంది మా పరిస్థితి, ఇంజిన్ ఆగిపోయింది, ఏదైనా బోట్నైనా పంపించండి ఈడ్స్కి వెళ్తుంది. లేదంటే సముద్రం తగ్గిన దాకా యాంకర్ మీద ఉంటాం, ఎవరినో మెకానిక్కి తీసుకొని పలానా ఊరు రండి, తెప్పల మీద మెకానిక్ తీసుకొచ్చి ఇంజిన్ చేయించండి. లేదు ఇలాగ లేదు అలాగ లేదు, రాసిన అయిపోయింది అంత అయిపోయింది, జట్టుకి వచ్చేమంటే ఏదో బోట్ని పంపించండి, ఈడ్స్కి వెళ్తే మనం జట్టుకి వచ్చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, సముద్రంలో ఒక బోట్ ఆగిపోయినా కూడా ఎంత ప్రొసీజర్. ఎందుకంటే ఓనర్ రెస్పాన్సిబిలిటీ అయిన దాకా సముద్రంలో ఉండి యాంకర్ వేసుకొని ఉన్న రాసుని తీసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళైతే సముద్రంలో ఎంతగానో ఇబ్బంది పడుకొని ఉంటారు. కానీ అప్పుడైనా వాళ్ళ ప్రాణాలు తెగించినా వాళ్ళు అయితే దరికి చేరరు. వీలైనంత వరకు ఆ బోట్ని దైవంలాగా ఊహించుకొని ఆ బోట్లోనే వాళ్ళు ఉంటారు. అలాగా సమస్య ఎంతగానో పెద్ద సమస్య వచ్చినప్పుడే ఆ బోటు మునిగిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడే బోట్ని అయితే ఉగిలేసి వాళ్ళు వస్తారు. లేకపోతే బోట్ని కూడా వాళ్ళు ఉగిలేసి రారు, బోటుతోనే వాళ్ళు లాస్ట్ వరకు చివరి దాకా పోరాడతారు. చూసారా ఫ్రెండ్స్, సముద్రంలో ఉన్న ఏట చెల్లు కష్టాలు ఎన్ని కష్టాలు ఉంటాయో. చేపలు పడపోయినా బాధే, ఎందుకంటే వల వేసారంటే చేపలు కూడా దొరకకపోతే వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడతారు. కష్టం ఏంటి, ఎంత దూరం వచ్చి చేపలు దొరకకుండా వెళ్తే ఆ రోజు వాళ్ళు జీవన ఉపాధి అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మీరు సముద్రంలో ఉన్నారండి, మీరు వేటాడుతున్నారు. వేటాడినప్పుడు బోటుకి సపోజ్ ఏదో తెలియకుండా ఒక హోల్ లాంటి పడ్డది, ఎగ్జాంపుల్ ఒక రంధ్రం లాంటిది పడ్డది. రంధ్రం లాంటి పడితే వాటర్ లోన్కి వెళ్తుంది కదా, మీకు వాటర్ లోన్కి వెళ్తుందని ఎలాగైతే తెలుస్తుంది? ఇప్పుడు వాటర్ లోన్కి వెళ్ళిపోతుంది బోట్లోకి, మీకు తెలియదు చిన్న రంధ్రం. ఎందుకంటే సముద్రంకి పెద్ద టైటానికే చిన్న రంధ్రం ఇరిగిపోయి సముద్రం ద్వారా టైటానికే అన్ని వేల మంది ఒట్టుగా అంత పెద్ద మహాషిప్పే మునిగిపోయి సముద్రం 2 పాయలు అయిపోయింది. టైటానిక్ హిస్టరీ అంతే మీకు తెలిసిందే ఫ్రెండ్స్, ఎందుకంటే అది రియల్ స్టోరీ. ఇప్పటికి కూడా సముద్రంలోనైతే ఉంది, ఆస్ట్రేలియా మహాసముద్రంలోనైతే షిప్ భాగం అయితే ఉంది, సగం భాగం. ఎందుకంటే సముద్రం దగ్గర ఎంత పెద్ద షిప్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, సముద్రం దగ్గర ఏనికి పనిచేయదు. ఎందుకంటే హోల్ పడితే, ఇప్పుడు మీకు బోర్డుకి ఏదో హోల్ పడింది అనుకో, మీకు ఏదైనా అంచనా తెలుస్తుందా? బోటు అనుకోకుండా అదే పొగలా ఓల్పడి ఏదైనా బోట్లో సముద్ర నీరు బోట్లోకి వస్తుంది అనుకో మనం చూసుకుంటాం.
కిందకి దిగేటప్పుడు కానీ బోట్ నీరు అవుతుంది అవ్వలేదు దాన్ని పెట్టయితే పొగలైతే తెగిసిపోద్ది. మధ్యాహ్నం పొగలైతే తెగిసిపోద్ది. నైట్ టైం అనుకో పడుకునే టైం అప్పుడైతే తెలియదు. బోటు ఏంటి మనం లేచినప్పుడు ఏంటి బోట్ ఇలాగా కిందకుంది, పైకున్న బోట్ ఇలా ఏంటి ఇలా కిందకుంది, మనం కిందకే చూసుకుంటే మామూలుగా గ్యాన్ వల్ల నీరు వచ్చినా ఏదో కారు కట్టకన్నా నీరు వెళ్ళిపోయి వచ్చినా దానివల్ల ఏదో రకంగా నాగిచ్చేసుకుంటాం పంపు వల్ల. మరి చెక్క తన్నేసి దానివల్ల నీరు వచ్చేస్తే దగ్గరలో ఉంటే ఒడ్డెక్కిచ్చేస్తాం. ఇంకా లాంగ్ అయిపోతే ఇంకా బోట్ అలాగా మరి మునిగిపోవడమే. ఏదంటే మన బోట్ మునిగిపోయి మీదకే కళాశాల అందరూ బోట్లో ఉన్నోళ్ళు మీదకే మామూలుగా పైకి ఎక్కిపోవడమే. లేదంటే ఇంకా మెసేజ్లో బోట్లో పిలుపుతారు, ఇలాగ బోట్లో నీరు అయిపోయింది, సముద్రం నీరు వచ్చింది, చెక్క తన్నేసింది, ఇలా నీరు అయిపోయింది, బోటు దగ్గర రావాలని బోట్లో పిలుచుకుంటారు మెసేజ్ అయితే దగ్గర ఉంటే. అనుకోకుండా అదే ఒకే బోట్ అనుకో ప్రాబ్లం, దగ్గర అయితే ఒడ్డెక్కిచ్చేస్తారు. బోటు అయిపోయింది, బోటు మునిగిపోతే మనం చేయలేము. దగ్గర అయితే ఇంకా లాంగ్ అనుకో మధ్యలో మునిగిపోతే కళాసులో బోటుకి ఎక్కిపోవడమే. ఎవరో కలిస్తే మనం బతికినట్టు, లేదంటే మనం అక్కడికి మనం కొద్ది ప్రాబ్లమ్స్ అనుకునేట్టు. అలా కూడా జరిగింది అంతకుముందు. చూసారా ఫ్రెండ్స్, ఇంత టెక్నాలజీ మారినా కావచ్చు, ఎంత మారినా కావచ్చు, సముద్రం కానీ ఒక బోటుకి అయితే ఒక మూడున్నరకి పడితే మన సముద్రం ఉండి మహాసముద్రంలో ఉన్నాం అనుకో, ఆ వాటర్ వెళ్ళిపోయి మన ప్రాణం అక్కడ పోయినట్లే. అదే కానీ ఒడ్డున ఉంటే మనం ఏదో ఒకలాగా హెల్ప్ చేసి మనం బతుకుతాం. సముద్రం ఉన్నప్పుడు కూడా మహా అయితే అండి ఒక ఎన్ని రోజులండి సముద్రంలోని ఏది బతకగలం? ఒక 2 రోజులు ఉండగలం సముద్రంలోని. సముద్రంలో ఎదగాలంటే మనం బాగా ఎదగాలంటే ఎంతసేపు ఈస్తాం. ఒక సోలో ఈస్తే ఓ పోటల్లో అలా ఈదుకుంటూ ఉంటాం అనుకో, అలాంటప్పుడు కూడా మనకి ఆవేశం వచ్చేస్తుంది, కాళ్ళు చేసి పీకిపోతాయి. మనకి ఏదైనా సపోర్ట్ ఉందనుకో కడుపు కింద, అలాంటప్పుడే 2 రోజులు బతకొచ్చు, 3 రోజులు బతకొచ్చు కడుపుని సపోర్ట్ ఉంటే. మరి అనుకోకుండా ఈ స్వర్లా అలాంటి మిషన్లు వేసేస్తే మనం చెప్పలేము. మామూలుగా ఏది లేకుండా ఏదాలంటే 2-3 గంటల కానీ ఎక్కువ ఏదలేము నాకు తెలిసినట్టు సముద్రంలో. అదే మనిషికి కొద్దిగా తుఫాన్లప్పుడు అలాంటప్పుడు నీటిలో పడిపోవడం కానీ జారిపోవడం కానీ అలాంటప్పుడు మనిషికి అనుకోకుండా తెల్లారి గట్ల బోట్లు కలిపి ఒక బోట్ నుంచి బోట్ పడిపోయినంటే వేరే బోట్లు కలిపితేనే దొరికితే మనం బతుకుతాం. లేదు నైట్ టైం జారిపోయి మళ్ళీ బోట్లు కలపకపోతే నైట్ టైం మనం ఎవరికి కనిపిస్తాం, బోట్లకి కనిపించాం. అలాగా మనం ఏది నుంచే బీగుతాం. సరే అక్కడికి సరే మన ప్యాను తోడిపోతుంది, మనకు ఆవేశం వచ్చేసి సరే అక్కడికి మన ప్యాను పోనట్టు. ఇప్పుడు సముద్రంలో షార్క్లు అయితే ఉన్నాయండి, చాలా మట్టుకు కూడా ఇది డాల్ఫిన్స్ కూడా ఉంటాయి. డాల్ఫిన్లు మనుషులను కాపాడితే చాలా మట్టుకు కూడా అన్నారు. అంటే సినిమాల్లో కూడా చూసాము, రియాలిటీకి అయితే నాకైతే తెలియదు డాల్ఫిన్లు కాపాడుతాయని. ఇప్పుడు మీరు సముద్రంలోనైతే ఈదుతున్నారండి, సముద్రంలో ఈదుతున్నప్పుడు మీరు సముద్రంలో ఉన్నారని షార్క్ ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు షార్క్స్ మూవీస్ అయితే చాలా వచ్చాయి, షార్క్ చేపలు వస్తే అది బ్లడ్ అంత సముద్రంలోనే మన చిన్న బ్లడ్ లీక్ అవుతుంట, అది అంత మేలు ఉందంట, వాసన కనిపెట్టుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు దానికోసం కొంచెం వివరించండి, దానికోసం తర్వాత డాల్ఫిన్ కోసం వివరించండి. అంటే కాపాడుతుంది కదా. అదే సముద్రంలో మనకు ఒడ్డు మీద పులి కానీ సింహం కానీ మనిషి అంతే అంత పిచ్చో, నీటిలో సొర్రకు కూడా మనిషి రక్తం అంటే అంత పిచ్చో. సొర్రకు కూడా మనిషిని చూస్తే సొర్రకు వెంటనే వేసేస్తుంది. అదే మెయిన్ మత్స్యకారులకి సముద్రంలో భయం అంటే సొర్ర భయం ఒకటే. అంతేగాని సొర్ర అనేది ఒకటి లేకపోతే మన ధైర్యంగా మామూలుగా తుఫాను ఏది లేకుండా మామూలుగా సొర్ర భయం ఎక్కువ. సొర్ర భయం లేకపోతే ఆ ధైర్యంతో మనం ఎంతవరకు ఇది నుంచే కొంచెంసేపు మనం ఈదుతాం. ఆ లోగా చిక్కులు కానీ ఏదో ఎసలు కానీ అలాంటివి కలిస్తే మనం అదృష్టం బాగుంటే మన దగ్గరికి వచ్చి కాపాడుతాయి. ఇంకా అవి రాకపోతే ఇది నుంచే పేదలు మనకు అక్కడికి మన ప్రయాణం పోవడం. అదే కొద్దిగా ధర్మేన అనుకో, ధరుపుకుని దానికి ఈదిపోవచ్చు, బాగుంటుంది. వాళ్ళు బాగా ఇదే నెలను 7 నెలలు 8 నెలలు బాగా రొప్పు ఉంటుంది 7 నెలల. కాకపోతే ఈదేడు మీదేస్తాం ధైర్యం లేనినా
తెరలోనే కెరటాల వల్ల మనుషులు అక్కడే కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా అక్కడ చాలా ప్రాబ్లం. మనం అదృష్టం బాగుంటే బతికినట్టు, లేదంటే తెరలు కూడా చాలా మంది చనిపోతారు. చూసారా ఫ్రెండ్స్, మత్స్యకారులు సమస్యలు ఎన్ని ఉంటాయో మీకైతే తెలియజేయడం అయితే అయ్యింది. ఇలాగా అంటే జీవనోపాధి కోసం సముద్రంలోకి వెళ్ళి ఎన్ని కష్టాలు ఉంటాయండి. ఒక ఫిషర్మన్ ఎంత కష్టపడతారో మీకు ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం అయితే అయ్యింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రాణం తెగించి కష్టపడతారు. ఎందుకంటే తల్లి సముద్రంలోకి వెళ్ళాలంటే తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన దాకా మన మీద ఒక హోప్స్ అయితే పట్టుకోకుండా వెళ్తారు సముద్రంలోకి. అలాగా వెళ్ళి కష్టపడుకొని బతుకుతారండి మత్స్యకారులు. దానివల్ల మత్స్యకారుల ఇబ్బందులు ఎన్నో మీకు ఇంకా తెలియాలి. ఆటోమేటిక్గా మీకు ఎన్నో ఛానళ్ళ ద్వారా మీకు తెలిసిందే. లోకల్ బాయ్ నాని ఉన్నాడంటే మా ఏరియా మా ఏరియాలో ఉండి తన ఛానల్తో ఎంతగానో చూపించాడు. మత్స్యకారులని ఇదే ఇబ్బందుల కోసం చూపించాడు, చేపల కోసం చెప్పాడు. ఎంతగానో తన ఛానల్ ద్వారా ఎన్నో తెలియని విషయాలు కూడా తెలియజేయించాడు. అలాగా నా ఛానల్ ద్వారా ఇంకెన్నో మత్స్యకార సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా మీరు తెలియజేయాలని మీకు నా ఛానల్ ద్వారా మనస్ఫూర్తి కోరుకుంటూ, నెక్స్ట్ టైం ఈసారి అయితే ఇంటర్వ్యూ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ టైం అయితే మనం బోట్లో చేయొచ్చండి. ఏంటంటారు, మనం బోట్లో ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇప్పుడు మత్స్యకారులకు ప్రమాదం కారణం ఏంటంటే పోటోలు వరకు ఇప్పుడు 6 నెల 15వ తారీఖున బోట్లు ఇస్తారు. మనకి 9వ నెల 10వ నెల వచ్చి 9వ నెల వచ్చిన వరకు కూడా మనకు కళాశాల కొద్దిగా ఇబ్బంది. గాలి దూలు 2 రోజులు బాగుంటే 3వ రోజు గాలి, 3 రోజులు బాగుంటే 4వ రోజు గాలి, రోజు గాలి ఉంటుంది. గాలి ఉండి కూడా మనుషులు అలా కొల్లాలు అయిపోయి మరి తప్పదు, కష్టపడినాక ఇంత తప్పదు. గాలి అని ఉట్టుకొచ్చేది. తుఫాన్ అయితేనే బాగా ఎక్కువ అయితేనే జట్టుకి వచ్చేస్తాం. మామూలుగా లాయాలు ఉన్నా కెరటాల ఉన్న గాలి మాదిరిగా ఉన్న యాడ్ చేయాలి తప్పదు. ఈ 9వ నెల వచ్చిన వరకు ఈ 3 నెలలు ఆందోళనగా ఉంటుంది చేపలు వేట చేసేవాళ్ళు. అది ఇప్పుడు బాగుంటుంది అంటే 10వ నెల 11వ నెల 3వ నెల వచ్చిన వరకు 4వ నెల వచ్చిన వరకు ఇది బాగుంటుంది. అప్పుడు ఏ ఒడ్డును మనం ఎక్కడైనా జారిపోయినా ఏదైనా పడిపోయినా ఒడ్డుకు వచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏంటంటే కెరటాలు ఎరగు కొంచెం సమ్మగా ఉంటుంది. 10వ నెల నుంచి 3వ నెల వచ్చిన వరకు 4వ నెల వచ్చిన వరకు వేటబడి పర్వాలేదు. అది ఇప్పుడు ఇది 6వ నెల నుంచి మన 9వ నెల కూడా మన ప్రాబ్లం. మంచి ఆందోళన నెల అంటే 7వ నెల 6వ నెల 7వ నెల 8వ నెల. అది 6వ నెల 7వ నెల మంచి ఆందోళన. 8వ నెల అయినా సరే అప్పుడప్పుడు కొద్దిగా ఆమాస కొనడానికి కొద్దిగా కెరటాలు మిగులుతాయి. మధ్యలో కొద్దిగా అప్పుడప్పుడు బాగుంటుంది. మనకు ఆందోళన ఏంటంటే 6వ నెల 7వ నెల బాగా ఆందోళన, బాగా రప్పు సముద్రంలో. గాలి అనేది మాత్రం 9వ నెల 10వ నెల వరకు కూడా ఉంటుంది. అంటే 9వ నెల వరకు లాస్ట్. 10వ నెల అంటే ఇప్పుడు ఆమర్చుకున్నాను వస్తుంది. 6వ నెల నుంచి 9వ నెల వరకు సోలం గాలి అనేది ఉంటుంది. అది 10వ నెల వస్తుంది అనుకో, అప్పుడు మామూలుగా దసరా నెల తూర్పులోకి వెళ్ళిపోయి అప్పుడు తూర్పు గాలిలోకి వెళ్తారు. తూర్పు గాలి వేసిన తుఫాన్ అయితే కెరటాలు ఇరిగినట్టు. మామూలుగా తుఫాన్ కాకపోతే మామూలుగా చెరువులాగా ఉంటుంది. ఒక గొప్ప మనకి దగట్టుకొని మనం మనుషుని జారుకొని బోర్డుని కలుపుకొని ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఇదే నెలలోనైతే ఒకవేళ మనం సముద్రంలో గైతప్ప ఏదైనా జామ వచ్చినా ఏదైనా జారిపోయినా ఒడ్డుకి వెళ్ళబడి బాధ అయిపోతుంది. కెరటాల్లోని జనాలు చనిపోతారు, వేసుకుంటేస్తారు, ఊపిరి ఆడించారు. అది మర్చిపోతారు బాధ. చూసారా ఫ్రెండ్స్, మత్స్యకారుల బాధలు ఎన్నో మీకు తెలియజేశాను. ఇంకా నా ఛానల్ ద్వారా ఇంకెన్నో కొత్త కొత్త విషయాలు తెలియజేయాలని నాతో మాట్లాడుతున్న మా గురువు గారికి మరొకసారి ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే అనగానే వెంటనే నాకు సపోర్ట్ చేశారండి. అలాగా నా కెమెరామెన్ ముత్తురాజాన్ని కూడా సపోర్ట్ చేసేందుకు మరొకసారి వాళ్ళిద్దరికే సెల్యూట్ చెప్తూ, ఇంకా మత్స్యకారుల సమస్యల విషయం మీద ఇంకా ఎన్నో పార్ట్ 3 వీడియో కదా మీ ముందుకైతే చేసి మీ ముందుకైతే వస్తాం. అలాగా ఈ వీడియో ద్వారా కూడా ఎన్నో ఇబ్బందులు తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా సర్వీస్ నుంచి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, నా ఛానల్ చూసి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి విజిఎంఆర్ తెలుగు వ్లాగ్స్ ముత్తురాజ్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి జై హింద్. అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్. చూడండి.